అందరికీ నమస్తే. సంక్రాంతి పండుగ వచ్చింది. బట్ రైతు భరోసా రాలేదు. ఎందుకు రాలేదంటే ప్రభుత్వంలో సమాధానం చెప్పే దేవుడు లేడు, నాథుడు లేడు, ఎవరూ లేరు. అనేకమైన ఇష్యూల మీద చూస్తున్నారు కదా ఇప్పుడు. ఏదో కొంపలు మునిగిపోతాయన్నట్టు సిట్టేసి రిపోర్టర్లందరిని ఎత్తుకొని పోయి అసలోళ్ళని వదిలేసి ఏదో విచారణ జరుగుతుంది తప్ప రైతు భరోసా గురించి మాట్లాడనీకే ఎవరు ధైర్యం లేదు. సంక్రాంతి పండుగ వేస్తారని రైతులంతా ఎదురు చూసారు. ఎందుకు? వీళ్ళే కదా చెప్పింది సంక్రాంతి పండుగ ముందు వేస్తామని. అసలు ఎప్పుడో డిసెంబర్లో పడాలి. సరే జనవరి కన్నా పడుతుందేమో, మనకు నాట్లు ఇప్పుడే కదా, ఇంకా జనవరి అయిపోయిన తర్వాత పడుతుందా? జనవరి అయిపోయిన తర్వాత మనకు సీజన్ అయిపోతుంది, యాసంగి సీజన్. మాట్లాడదాం ఆ విషయం మీద. అసలు ఏం కొర్రీలు పెట్టాలనుకుంటున్నారు, వీళ్ళ కొర్రీలు ఏంది, వీళ్ళ కథలు ఏంది రైతు భరోసా విషయంలో. అంతకన్నా ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. రైతు భరోసాది ఎడదెగని స్టోరీ నడుస్తూనే ఉంటుంది కంటిన్యూ. ఇది ఒకనాడు అయిపోయేది లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక అట్లుంది. సీజన్ టు సీజన్ వస్తే అసలు ఇంత చర్చ అవసరం లేదు. నాలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. వానాకాలం సీజన్, యాసంగి సీజన్, 2 సీజన్లు వస్తే రైతులు కూడా అదే కోరుకుంటారు. కానీ వీళ్ళు డిసెంబర్ నుంచి ఊరిస్తున్నారు. ఇస్తాం ఇస్తాం ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం. లాస్ట్కు సంక్రాంతి కూడా పెట్టిండ్రు. సంక్రాంతి కూడా వచ్చింది, కానీ రైతు భరోసా రాలే. రైతులందరూ కూడా నిజంగా సంక్రాంతి వస్తుంది, ఇంకా 2 రోజులే ఉంది, 3 రోజులే ఉంది, రైతు భరోసా వస్తుంది అని ఎదురు చూశారు. ఇప్పుడు అవసరం ఏదో డబ్బులు దాపెట్టుకొని బ్యాంకులు వేసుకొని, లేకపోతే కవర్లు కట్టుకొని తలకాయ కింద పెట్టుకొని పండుకుందాం. రైతులకు ఇచ్చే పైసలు వాళ్ళు ఏమి దాపెట్టుకోరు. వాళ్ళు మళ్ళీ జనాలకే ఇస్తారు. వాళ్ళు మళ్ళీ ఏదో ఒకటి కొంటారు. పండుగ వచ్చింది కాబట్టి ఖర్చు పెడతారు, లేకపోతే పిండి కొంటారు, లేకపోతే విత్తనాలు కొంటారు, లేకపోతే ఇంకోటి కొంటారు. ఏదో మొత్తానికి వ్యవసాయానికి ఖర్చు చేస్తారు. ఆ పైసలు అటు ఇటు తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి వస్తాయి. కానీ ఈయనకి దమ్ము లేదు. అది ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు ఏం కొర్రీలు కొత్త కొర్రీలు ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవాలండి రైతు భరోసాకు. ఈ నేను ఎప్పుడు చెప్తుంటా కదా, మా చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ అని తనకెళ్ళ బరిన డైలాగు. అది బాగా నడుస్తుంది వీళ్ళకి. ఇప్పుడంటే రైతు భరోసా కోసం మళ్ళీ అప్లై చేసుకోవాలంట. ఎందుకు అప్లై చేసుకోవాలి అంటే, అప్పటి నుంచి ఇప్పటికీ లాస్ట్ రైతు భరోసా నుంచి ఈ రైతు భరోసా వరకు ఎవరైతే భూములు విక్రయాలు జరిగినాయో వాళ్ళు అప్లై చేసుకోవాలంట. మీ దగ్గర మస్తు డేటా ఉంది, ఆల్రెడీ చాలా డేటా ఉంది, మీ దగ్గరనే ఉంది డేటా. రిజిస్ట్రేషన్ చేసినట్టే డేటా గవర్నమెంట్నే ఉంటుంది కదా, మళ్ళీ అప్లై చేసుకోవడం ఎందుకు? యూరియాకి ఏమో యాప్లో పెట్టుకోమంటారు, రైతు భరోసాకి ఏమో అప్లికేషన్ పెట్టుకోమంటారు. ఏమన్నా పొంతన ఉందా? అంటే ఇది పైసలతో ఇవ్వాలని మనసు ఉంటే ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2500 కోట్ల రూపాయల గ్రాంట్ కూడా వచ్చింది. 2500 crores గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మన స్టేట్కి వచ్చిన డబ్బులు కూడా వచ్చినాయి. ఆల్రెడీ నిన్ననే వచ్చినాయి. ఆల్రెడీ నిన్న భూములు అమ్మిన పైసలు కూడా 3600 కోట్ల రూపాయలు వచ్చినాయి. బ్యాంకు నుంచి ఆర్బీఐ నుంచి 2000 కోట్లు అప్పు కూడా వేసారు లాస్ట్కు మొన్ననే. పైసలు వచ్చినాయి, కానీ ఈయనకి ఉద్ధరిస్తలేదు. ఎందుకు ఇవ్వాలి? రైతులకు ఎలక్షన్ ఉందా ఇప్పుడు ఏమన్నా? దానికోసమని టైంపాస్ చేయాలా? ఇట్లే మొన్నటిదాకా ఒకటి నడిపించారు తెలుసు కదా, శాటిలైట్ చిత్రాలు, సాగుకు యోగ్యమైన భూమి, అసలు సాగు ఉందా లేదా తెలంగాణలో, ఎవరు పండలేయకుండానే తెలంగాణ నెంబర్ 1 అయింది. తెలంగాణ మొత్తం భారతదేశంలో +204 204 రెట్లు 2014 ముందు 2014 తర్వాత 204 రెట్లు సాగు పెరిగింది తెలంగాణలో. అది మీ గొప్పతనం అయితే కాదు, మీరేం చేయలేదు. మీరు రైతుల కోసం ఏం చేయలేదు. ఇంకా ఉన్నదే కట్ చేసారు. కానీ రైతు భరోసా కట్ చేసారు, లేకపోతే బోనస్ బుద్ధి ఉన్నప్పుడు ఇస్తున్నారు, లేకపోతే అసలు ఒడ్లు కొనేగానే మీరు చాలా కుర్రీలు పెడుతున్నారు. ప్రైవేట్ వాళ్ళకి అంతా కొనుక్కున్న తర్వాత మిగిలింది మీరు కొంటున్నారు. ఇవన్నీ కూడా మనకు అనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర మొత్తం ఇది గవర్నమెంట్, ఇదేమి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కాదు కదా. అసలు సాగుకు యోగ్యమైన భూమి ఎంతనో ఇవి కొత్తగా నిన్న వచ్చింది. ఆ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. మీరు లాస్ట్ రైతు భరోసా ఇచ్చినప్పుడు అన్నీ కట్ చేసి వేసారు కదా, సాగు యోగ్యమైన భూమి అయినా వేసారు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సాగు యోగ్యమైన భూమి లెక్కలు ఎందుకు తీస్తారు? అంటే పంట వేసిన వాళ్ళకి ఇద్దామని ప్లానా? అసలు వీళ్ళ లెక్కేందో అర్థమే కాదు. వీళ్ళకు ఎలక్షన్లు, రైతులు అంటే ఓటర్లు అంతే తప్ప రైతులు, వీళ్ళు రైతు బిడ్డలు, వీళ్ళకు పెట్టుబడి, రైతు భరోసా ఏం లేవు. ఇంతే. ఇంకా అది కొత్తగా దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటారు. ఏముంటుంది ప్రభుత్వానికి? ఎప్పుడు ఖర్చులు ఉంటాయి. ఫస్ట్ వీక్, లాస్ట్ వీకు గవర్నమెంట్ శాలరీస్ ఉంటాయి, ఫస్ట్ వీకు అప్పులు కట్టేది ఉంటుంది, సెకండ్ వీక్ అన్నీ ఉంటాయి. పైసలు సంపాదించేది లేదు, రైతులకు ఇచ్చేది లేదు. కానీ సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. యాక్చువల్గా మనకు పంట వస్తుంది అక్కడైనా ఇక్కడైనా. సరే ఏపీలో పెద్ద పండుగ కావచ్చు, మన దగ్గర అంత పెద్ద కాకపోవచ్చు, కానీ ఇది రైతు పండుగనే కదా. రైతు పండుగకు ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చి అందరిని ఆశ పెట్టి సంక్రాంతికి ఇస్తామని చెప్పి లాస్ట్కి ఈ కొర్రీలు పెట్టి
ఇంకా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇప్పుడు అవుతుందా పని? ఎప్పుడైతుందో మళ్ళీ అప్లికేషన్ మళ్ళీ పెట్టాలంట కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ వాళ్ళందరూ ఆ డాటా అంతా గవర్నమెంట్ దగ్గర ఉన్నది. కానీ ఇదంతా ఇలకత మఫ్లియా. వాళ్ళ దగ్గర డాటా పెట్టుకొని మళ్ళీ అప్లికేషన్ చేయడం ఏంది? మీరే కదా రిజిస్ట్రేషన్ చేసింది, మీరే కదా ఒక భూమిని ఇంకో రైతుకి అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్ ఇద్దరికి చేసి ఆయనకు ఈయనకి చేసింది మీరే కదా. మళ్ళీ దానికి మళ్ళీ అప్లై చేసుకోవడం ఏంది? అంటే వీళ్ళు ఇట్లాంటి పథకాలు ఇచ్చినప్పుడల్లా ఈ అప్లికేషన్లు తీసుకుంటారనమాట. మనం ఎన్నిసార్లు 4 సార్లు 5 సార్లు ఇచ్చినాం తెలంగాణలో ప్రభుత్వ పథకాలకు. ఇంకా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చాం అనమాట. రెడ్ వచ్చాం మొదలెట్టు. అట్లే ఉన్నది వీళ్ళ కథ. ఇవ్వడం చేతకాక ఇవన్నీ మాట్లాడుతున్నారని రైతులకు మాట్లాడుకునే అవకాశం ఒకటి దొరికింది. నిన్న మొన్న ఈ డబ్బులు వచ్చినాయి కదా, ఈ డబ్బులన్నీ కూడా రైతులకు ఇవ్వకుండా ఏడ ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఇస్తున్నారు? చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ ఆ పెద్ద పెద్ద ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు ఇచ్చి వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. రైతులకి ఏం ప్రాబ్లం వచ్చింది? రైతులకు ఇస్తే మాకేంటి అనే కాదు ఈ ప్రభుత్వం. రైతులకి ఇస్తే మాకేంటి, వాళ్ళకి ఇస్తే ఏదో ఒకటి పని అవుతుంది. కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు తడిపేయడమని తడుపుతారు, చేతులు తడుపుతారు. రైతులకు ఇస్తే వాళ్ళు ఏమైనా వస్తారా? కమిషన్లు ఇస్తారా? ఏమి ఇయ్యరు కదా. కాబట్టి రైతులకు ఇచ్చినా ఏ పని ఏం కాదు. ఎట్లయిపోయిందంటే ఎంత ఆశతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారో గవర్నమెంట్ను రైతులు, ఇప్పుడు ఎందుకు వేసినవరా దేవుడా అనే కాడకు తీసుకొచ్చింది గవర్నమెంట్. ఓట్లుంటే అన్నీ వస్తాయి, ఓట్లు లేకపోతే ఏవి రావు. వీళ్ళు ఇప్పటిదాకా ఫాలో అయింది అదే. కనీసం అగ్రికల్చర్ ఆఫీసర్లో కూడా ఇన్ఫర్మేషన్ లేదు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో మాట్లాడండి, ఎవరైనా మీ దగ్గరలో ఉంటే మాట్లాడండి. ఏమో ఎప్పుడు వస్తుందో చూడాలి అంటున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా క్లారిటీ లేని వ్యవహారం. అంటే ప్రభుత్వానికి కూడా క్లారిటీ లేదు, ప్రభుత్వ విభాగాల్లో క్లారిటీ లేదు. అసలు పొద్దుగాలేసి రైతు బిడ్డ, మేము పంచలు అట్టుకొని తిరుగుతాం, మేము పేదింటి బిడ్డలం అని చెప్తారు. కానీ మరి ఎందుకు రైతులకు ఇయ్యరో చెప్పరు. అనవసరమైన ఖర్చులు కదా. సెక్రటేరియట్ల 7వ ఫ్లోర్ల కట్టెన్లకు 30 లక్షల రూపాయలు, ఒకటి అడ్డంగా ఒక గ్లాస్ అద్దం పెట్టుకోనికే 30 లక్షలు, రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడడానికే 7 కోట్ల రూపాయలు, మెస్సీకి 100 కోట్ల ఖర్చు, ఆడ గ్లోబల్ సమిట్ అని పెట్టి దానికి 100 కోట్ల రూపాయల ఖర్చు. ఇక పొద్దుగా లేస్తే ఢిల్లీకి పోనీకే పోయి వచ్చినప్పుడల్లా ఒక 10 కోట్ల ఖర్చు. వీళ్ళు తింటే లక్షల రూపాయల ప్లేట్లు. చెప్పలేను, ఎంపీల మీటింగ్ జరిగితే ఎంత అయింది ఒక్కొక్కరికి? 1,32,000 ఒక ప్లేట్ భోజనం ఖర్చు. అసలు ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారో. అప్పట్లో ఎవరిని పాలారా తెలంగాణ అని పాడుతుంటారు పాడు ఒక ఆయన. గట్లే ఉన్నది కథ ఇది. బట్ మీరు ఏమైనా ఏలుకోండి, ఏమైనా వేసుకోండి, కానీ రైతుల విషయంలో ఈ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందో మీరు గమనించాలి. బట్ ఈ ప్రభుత్వం రైతులను మాత్రం పక్కా ఓటర్లాగానే చూస్తుంది. ఆ ఎలక్షన్స్ రావాలి, మీకు రైతు పడాలి. అంతకుమించి ఇట్లాంటి సంక్రాంతి పండుగ 4 రాని 40 రాని ఓట్లు రాకపోతే మీకు రాదు. ఇట్లాంటి కొర్రీలే పెడతారు. ఇప్పుడు అప్లై చేసుకోవాలంట మళ్ళా షార్ట్లెట్ పిక్చర్లు అంట. ఏందో అసలు తమాషా గవర్నమెంట్ రైతులతో తమాషా చేసే ప్రయత్నం చేస్తుంది మాత్రం క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.